ఏలూరు జిల్లా పోలవరం మండలానికి చెందిన రైతులు కొయ్యలగూడెంలో ఆందోళన చేపట్టారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలంలోని పలువురు వ్యాపారులు మొక్కజొన్న విక్రయించినట్టు గుట్టల గ్రామానికి చెందిన సూరిబాబు అనే దళారి రైతులకు తెలపడంతో దళారి దగ్గర మొక్కజొన్న కొన్న వ్యాపారుల కోసం అతడిని వెంటబెట్టుకుని కొయ్యలగూడెం చేరుకున్నారు 50 మంది రైతులు. అనంతరం ఆరా తీశారు. కొనుగోలు చేసిన పంట గవరవరం సమీపంలోని ప్రైవేట్ గౌడన్లలో భద్రపరచగా పంటను అమ్ముకున్న రైతులు 100 మందికి పైగా వచ్చి గౌడన్లో పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు. ఆందోళన సమాచారం తెలుసుకొని గోదాముల్లో మొక్కజొన్న పంట లారీతో తరలించడానికి వ్యాపారి చేసిన ప్రయత్నాన్ని రైతులు అడ్డుకొని ధర్నా చేస్తూ న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ రైతులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబాన్ని ఎవరేం చేయడు, రైతులు పండించారు, చెప్పారు ఆపంటే ఓ రోజు ఆపాలి కదా. ఒక లోడ్ వెళ్తేనే మీకు అంత ఇబ్బంది. నా పేరు ఆకుల రాజా అండి. పోలవరం మండలం పోలవరం. మా పోలవరం మండలంలో ఉన్న రైతులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే సంవత్సర కాలం మేము కష్టపడి పండించిన పంట అంతా ఒక కమిషనర్ దారికి, పన్నూరు సూరిబాబు అనే ఒక కమిషనర్ దారికి మేము అమ్మడం జరిగింది. అతను వేరే కమిషనర్ దారికి అమ్ముకుని అతను ఎవరో నాకు తెలియదు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆయన ఇస్తేనే కానీ నేను ఇవ్వలేనని ఆయన చెప్పడం వల్ల ఏ కళ్ళంలో అయితే మేము బళ్ళు లోడ్ చేసామో ఆ బళ్ళు నెంబర్లు